యేసయ్య చెప్తున్నా, నేనే మార్గము సత్యము జీవము. యేసయ్య చెప్పిన సత్యాన్ని మనము మార్గంగా ఎంచుకోవాలి. ఆ మార్గములో మనం నడిచినప్పుడే నిత్య జీవానికి వారసులం అవుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక సౌలు జీవితంలో భయంకరమైన స్థితి, దురాత్మ వచ్చి పట్టిన తర్వాత సౌలు జీవితం ఎంత భయంకరంగా మార్చేసిందో తెలుసా? అభిషేకించబడిన దావీదుని తరుముకుంటున్నాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో తరుముకుంటారు, శత్రువుగా భావిస్తారు. వారు మా శత్రువులండి, వారి మొహం కూడా మేము చూడమంటారు. దయచేసి చెప్తున్నాను, నీవు నరకంలో పడక ముందే నీ శత్రువుల గురించి నువ్వు ప్రార్థన చేయి. నిర్మితంగా నిన్ను గాయపరిచిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ శత్రువులను నువ్వు ప్రేమించు. ఈరోజు ఎవరిని నువ్వు భయంకరంగా ద్వేషిస్తున్నావో నీ హృదయంలో, వెళ్ళిన వెంటనే ఫోన్ చేయి వాళ్ళకి, వారితో మాట్లాడు, సమాధానకరంగా ఉండు. నీ జీవితము వారితో సమాధాన పడాలి, సమాధానంగా ఉండాలి. ఒక మాట మాట్లాడి సారీ అని చెప్పాలి. ఎందుకు అనంటే ఈ ఆయాసము, ఈ ద్వేషము, ఈ మత్సరము, ఈ అసూయ నిన్ను పరలోకానికి వెళ్లకుండా, నిత్య జీవం పొందుకోకుండా నరకపు పాలు చేస్తుంది. అంత్య దినాల్లో మనమున్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. బహు జాగ్రత్తగా మన ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండాలి. బహు జాగ్రత్తగా మన ఆత్మీయ స్థితిలో మనము మెలకువ కలిగి ఉండాలి.